Today I am talking about roles of mechanical engineering in our society. First, power generation. Second, heating and cooling process. Third, transportation. Fourth, industrial equipment. Fifth, medical. Sixth, infrastructure. First, power generation. Power generation అంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసేదాన్ని పవర్ జనరేషన్ అంటారు. లైక్ గ్యాస్, ఫ్యూయల్ కానీ లేదా కోల్ కానీ వాటిని పవర్ జనరేషన్ అని అంటాం. హీటింగ్ అండ్ కూలింగ్. హీటింగ్ అండ్ కూలింగ్ అంటే మనకి లైక్ ఏసీ ఉందనుకో, ఫస్ట్ కూలింగ్ ఇస్తుంది, తర్వాత బయటకు వెళ్తే మనకి హీట్ అనేది జనరేట్ చేస్తుంది. దాన్ని హీటింగ్ అండ్ కూలింగ్ ప్రాసెస్ అంటాము. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళడానికి మనం లైట్ బస్సెస్ అనేవి యూజ్ చేస్తాము. అలా ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ అంటాము. ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అంటే లైక్ రోబోట్స్ కానీ వాటిని ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్స్ అంటాము. మెడికల్ సిస్టమ్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్ కానీ లేదా ఆర్టిఫిషియల్ హార్ట్స్ కానీ వాటిని మెడికల్ సిస్టమ్ అంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే లైక్ బిల్డింగ్స్, డ్యామ్స్ అంటే వాటిని కన్స్ట్రక్ట్ చేసే ముందు డిజైన్ చేసుకుంటాం, దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము. థ్యాంక్ యూ.